అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదలు పెట్టుకుందామా? నా కోసం ఎదురు చూస్తున్నారా? ద సీక్రెట్, రహస్యం. మన జీవితాలను మార్చుకుంటానికి మన చేత్తో మనమే మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి మన ముందుకొచ్చిన రహస్యం. దాని అంతేంటో తెలుసుకుందాం. ఎందుకు మనం సాధించలేము, ఎందుకు మనం తెలుసుకోలేము అనే పట్టుదల మాత్రమే మనకు కావాలి. చివరి వరకు వినండి, మధ్యలో స్కిప్ చేయకండి. బోర్ అనిపించినా మనకు ఉపయోగపడేది కనుక ప్రయత్నిద్దాం. డాక్టర్ జాన్ గ్రే మనస్తత్వ శాస్త్రజ్ఞుడు, రచయిత, అంతర్జాతీయ వక్త. ఇది అందరికీ తెలిసిన విషయమే. చిన్న చిన్న విషయాలకే ఓ భార్య తన భర్తను మెచ్చుకుంటూ ఉంటే అతనేం చేయాలనుకుంటాడు? అలాంటివి మరిన్ని చెయ్యాలని అనుకుంటాడు. ప్రశంసలోని విశేషమే అది. అది ముందుకు నడిపిస్తుంది, అది మద్దతును ఆకర్షిస్తుంది. డాక్టర్ జాన్ డెమార్టిని మనం దేని గురించి ఆలోచించినా, కృతజ్ఞులుగా ఉన్నా దానిని ఉత్పన్నం చెయ్యగలము. జేమ్స్ రే కృతజ్ఞత అనేది నా వరకు ఓ శక్తివంతమైన అభ్యాసం. ప్రతిరోజు ఉదయం లేవగానే థ్యాంక్ యూ అంటాను. ప్రతి ఉదయం నా కాళ్ళు నేలకు తాకగానే థ్యాంక్ యూ అంటాను. అలాగే ఉదయాన దంతధావనం దగ్గర నుంచి చేసే ప్రతి పనికి నా ధన్యవాదాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. నేను ఆ థ్యాంక్స్ గురించి కేవలం ఆలోచించటం, ఏదో యాత్రికంగా చెప్పటం కానే కాదు. ఆ కృతజ్ఞతాభావాన్ని అనుభవిస్తూ ఆ అనుభూతిలోనే కృతజ్ఞతలు చెబుతూ ఉంటాను. జేమ్స్ రే కృతజ్ఞతలకు సంబంధించిన ఆ శక్తివంతమైన అభ్యాసాన్ని చిత్రీకరించిన రోజును నేనెప్పుడూ మర్చిపోలేను. ఆ రోజు నుంచి జేమ్స్ ప్రక్రియను నా జీవితంలో అనుసరించసాగాను. ప్రతి ఉదయము సరికొత్తదైన ఆ రోజును నా జీవితానికి ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెప్పిన తర్వాత కానీ నేను లేవను. ఆ తర్వాత మంచం మీద నుంచి లేస్తాను. ఒక కాలు నేలకు తాకగానే థ్యాంక్ అని రెండో కాలు పెడుతూ యూ అంటాను. బాత్రూంకు వెళుతూ థ్యాంక్ యూ అంటాను. స్నానం చేస్తూ రెడీ అవుతూ కృతజ్ఞతను ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అంటాను. అంటూనే ఉంటాను. అలా పూర్తిగా నేను సంసిద్ధమయ్యేసరికి కనీసం 100 సార్లైనా కృతజ్ఞతలు చెబుతాను. అలా చేస్తూ నేను ఆ రోజును వీలైనంత వరకు శక్తివంతంగా రూపొందించుకోగలుగుతాను. ఆ రోజును నా ఫ్రీక్వెన్సీలోకి మలుచుకోగలుగుతాను. పడక మీద నుంచి తడబడుతూ లేచి ఆ రోజు నన్ను నియంత్రించడానికి బదులుగా నేను ఏ విధంగా ఆ రోజు గడపాలనుకుంటానో అది నా ఉద్దేశ్యానికి అనుగుణంగా గడిచేలా చేసుకుంటాను. ఆ రోజు ప్రారంభం కావడానికి ఇంతకంటే మరో శక్తివంతమైన మార్గమేమీ లేదు. మీ జీవితానికి మీరే సృష్టికర్త. అందువల్ల మీ రోజును మీ ఉద్దేశ్యానికి అనుగుణంగానే ప్రారంభించండి. చరిత్ర అంతటా చూసిన కృతజ్ఞత అనేది గొప్ప అవతార పురుషులు చెప్పిన బోధనల్లో మౌలిక భాగంగా నిలిచింది. నా జీవితాన్ని మార్చివేసిన పుస్తకాల్లో వాలెస్ వాటిల్స్ 1910లో రాసిన ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ ఒకటి. అందులో సుదీర్ఘమైన అధ్యాయం ఒకటి కృతజ్ఞత గురించే. ద సీక్రెట్లో పాల్గొన్న ప్రతి టీచరు కృతజ్ఞత తమ జీవితాల్లో చూపిన ప్రభావం గురించి చెప్పినవారే. వాళ్లల్లో చాలామంది కృతజ్ఞతకు సంబంధించిన భావాలు, అనుభూతులతోనే తమ రోజును ప్రారంభిస్తారు. జో సుగర్మాన్ అనే ఓ అద్భుత వ్యక్తి, వాణిజ్యవేత్త ద సీక్రెట్ చిత్రాన్ని చూశాక నన్ను సంప్రదించారు. ఆ చిత్రంలో తను విశేషించి అభిమానించిన అంశం కృతజ్ఞతా ప్రక్రియ అని, తన జీవితంలో సాధించినదంతా తను ప్రకటించిన కృతజ్ఞత వల్ల కలిగిన ఫలితమేనని ఆయన చెప్పారు.
తనను ఆకర్షించిన అన్ని విజయాలతో నేటికీ ప్రతిరోజు అతి చిన్న విషయాలకు కూడా జో అలా ధన్యవాదాలు చెబుతూనే ఉంటారు. తన వాహనానికి పార్కింగ్ స్థలం దొరికితే కృతజ్ఞత ఫీల్ అయి థ్యాంక్ యూ అంటారు. కృతజ్ఞతాశక్తి ఏమిటో, అది తనకు ఎంతటి ప్రయోజనాన్ని చేకూర్చిందో జో సుగర్మాన్కు తెలుసు. అందువల్ల కృతజ్ఞత అనేది ఆయన జీవన విధానమయ్యింది. నేను చదివిన దాన్ని బట్టి రహస్యాన్ని ఉపయోగిస్తూ జీవితంలో నాకు ఎదురైన అనుభవాలను బట్టి చూస్తే ప్రతి దానికంటే కృతజ్ఞతాశక్తే అత్యున్నత స్థానంలో నిలుస్తుంది. రహస్యం ద్వారా మీరు పొందిన జ్ఞానంతో ఏదో ఒక్క పని చెయ్యాలని మీరనుకుంటే అది మీ జీవితంలో అంతర్భాగమయ్యే వరకు కృతజ్ఞతనే వినియోగించండి. డాక్టర్ జో పిటాల్. మీకు ఇదివరకు ఉన్న పరిస్థితి కంటే వైవిధ్యంగా అనిపించినప్పుడు మంచి విషయాలకు ఆకర్షితులు కావడం మొదలు పెడతారు. మరెన్నో విషయాలకు మీరు కృతజ్ఞులై ఉంటారు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసుకొని, నేను అనుకున్న కారు నా దగ్గర లేదు, నేను కోరుకున్న ఇల్లు నాకు లేదు, నేననుకున్న జీవిత భాగస్వామి నాకు లేదు, నేను కోరుకునే ఆరోగ్యం నాకు లేదు అంటారు. ఆగండి, ఆగి ఆలోచించండి. ఇవేమీ మీరు కోరుకోవడం లేదు. మీ వద్ద ఇదివరకే ఉన్న వాటిపై దృష్టిని కేంద్రీకరించి అందుకు కృతజ్ఞులై ఉండండి. ఆ అంశాలు మీరిది చదవడానికి దోహదం చేసే మీ నేత్రాలే అయి ఉండవచ్చు, మీరు ధరించిన దుస్తులే కావచ్చు. అవును, మీరు ఏదో కోరుకొని ఉండవచ్చు. త్వరలోనే అంతకంటే బాగుండేది మీరు పొందవచ్చు. అది ఇప్పుడు మీకున్న దాని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. తమ జీవితాల్లోని ఇతర విషయాలన్నింటినీ సక్రమంగా ఉంచుకున్న చాలామంది కృతజ్ఞతాభావం లేకపోవడం వల్లే జీవితంలో అనుకున్నది పొందలేక పేదరికానికి లోనవుతున్నారు. వాలెస్ వాటిల్స్. మీ వద్ద ఉన్నదానికి మీరు కృతజ్ఞులై ఉంటే మీ జీవితంలో మరికొన్ని పొందటం సాధ్యం కాదు. ఎందువల్ల అంటే మీ భావాలు, అనుభూతులు బహిర్గత పరిచేవి కృతజ్ఞతతో కూడిన ప్రతికూల భావనలే. అవి అసూయ, కోపం, అసంతృప్తి లేదా ఇంకా సరిపోదు అనేవి కావచ్చు. అలాంటి అనుభూతులేవి మీరు కోరుకున్న వాటిని సమకూర్చలేవు. అవన్నీ మీరు కోరుకునే వాటినే ఎక్కువగా మీ వద్దకు తీసుకువస్తాయి. ఆ ప్రతికూల భావనలు మీకు జరగబోయే మంచికి అవరోధంగా నిలుస్తాయి. మీ వద్ద ఉన్న కారు పట్ల మీకు కృతజ్ఞతాభావం లేకుండా మీరు కొత్త కారు కావాలనుకుంటే ఆధిక్యభావం చూపే ఫ్రీక్వెన్సీనే మీరు వ్యక్తం చేస్తున్నారన్నమాట. అందువల్ల మీ కోరిక సానుకూలం కాదు. మీకు ఇప్పుడు ఏది ఉందో అందుకు కృతజ్ఞతాభావంతో ఉండండి. మీకు ఉన్న వాటి అన్నింటికీ మీరు కృతజ్ఞతాభావంతో ఉండటం మొదలుపెట్టిన దగ్గరి నుంచి మీరు కృతజ్ఞులై ఉండదగ్గ మరెన్నో భావాలు అవిశ్రాంతంగా వస్తూనే ఉంటాయి. మీరు ప్రారంభించడమే తరువాయిగా ఆకర్షణ సిద్ధాంతం కారణంగా మీరా కృతజ్ఞతాభావాలు అందుకోగలుగుతారు, వాటిని వ్యక్తం చెయ్యగలుగుతారు. ఆ కృతజ్ఞత రంగాలలో మీరు బంధితులు కావడంతో మంచి అంశాలన్నీ మీ సొంతమవుతాయి. కృతజ్ఞతాభావాన్ని మీరు నిత్యం అభ్యసిస్తూ వ్యక్తం చెయ్యడం ద్వారా మీకు సంపద చేకూరడానికి అది ఓ మార్గంగా దోహదపడుతుంది. వాలెస్ వాటిల్స్. విన్నారు కదా, కృతజ్ఞతాభావాన్ని ఎలా తెలపాలో, దాని వలన మనకి జీవితానికి ఎంత ఆనందం దొరుకుతుందో. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.